ఏ సంస్కృతిలోనూ కూడా అప్పటి వరకు యూదా ప్రాంతాన్ని ఏలినటువంటి ఏ సంస్కృతి కూడా స్త్రీని నేర్చుకోమని చెప్పలేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరియను నువ్వు కరెక్ట్గా ఎన్నుకున్నావు, కూర్చొని నేర్చుకో అని చెప్పిన తర్వాత, మార్తతో ఆ మాట చెప్పిన తర్వాత, సలోమిని నిలబెట్టిన తర్వాత, తన సొంత తల్లి అయినటువంటి మరియను నిలబెట్టిన తర్వాత, మగ్దలేనే మరియను ఆశీర్వదించిన తర్వాత, ఈ పరంపర ఈ ఆలోచన విధానం పౌలు వరకు సోకింది. పౌలు అంటున్నాడు నేర్చుకోండి అని అంటున్నాడు. ఎందుకు నేర్చుకుంటారు? ఇంట్లో పోయి రొట్టెలు ఒత్తుకోవటానికా? కాదు, చెప్పటానికే. ఎందుకు నేర్చుకుంటారు? నేర్చుకున్న వాళ్ళు చెప్పాలి, చెప్పటానికే నేర్చుకుంటారు. అన్న, నేను ఒక మాట అడగదా అనుకుంటున్నాను, అడ్డొస్తున్నాను. ఇంట తమ భర్తలను అడిగి నేర్చుకున్న వెళ్ళను అన్నాడు. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి? అందరు భర్తలు నేర్పించే స్థాయిలో ఉంటారంటారా? మరి దాన్ని ఎలా, మరి ఆ మాటను ఎలా తీసుకు